అంటే సబ్సిడీ ఉందా? లేదు. వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. రాజశేఖర రెడ్డి గారు రాజును చేశాడు. రాజశేఖర రెడ్డి గారు రైతును నెత్తిన పెట్టుకున్నాడు, రుణమాఫీ చేశారు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈరోజు అప్పు లేని రైతున్నాడా? మొత్తం రైతులందరినీ అప్పులు పాలు చేశారు, ఆత్మహత్యలు చేసుకునేటట్టు చేస్తున్నారు. పోనీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయి అంటే ఉన్న ఉద్యోగాలు కూడా పోతున్నాయి ఉన్న వాళ్ళకి. ఇక లేని బిడ్డలకు ఉద్యోగాలు రాక ఎంతమంది వలసలు పోతున్నారు. ఏమా బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? ఆలోచన చేయండి అన్నా. ఈరోజు ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన నిలబడే పార్టీ. మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా ఇంతమంది వచ్చారు. మిమ్మల్ని ఎండలో నిలబెట్టడం నా ఉద్దేశం కాదు, కానీ ఆలోచన చేసి ఓటు వేయకపోతే మీ భవిష్యత్తే కాదు, మీ బిడ్డల భవిష్యత్తు కూడా నాశనం అయిపోతుంది. అందుకే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రత్యేక హోదా, 10 సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుంది మన ఆంధ్ర రాష్ట్రానికి. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతులకి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. ఇక్కడ ఇంతమంది అక్క చెల్లెలు ఉన్నారు. అమ్మా, మేము చెప్తున్నాం, ప్రతి పేద ఇల్లు గడవడానికి ప్రతి పేదింట మహిళకి 8,333 రూపాయలు, అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు, 5 సంవత్సరాలకి 5 లక్షల రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఉపాధి హామీ కింద ప్రతిరోజు కనీస వేతనం 400 రూపాయలకు